డాక్టర్, నా మెడికల్ సర్వీస్ లో ఈ కేసు ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఈ ఆసుపత్రికి ఎప్పుడు 2 రకాల కేసులు వస్తుంటాయి. ఒకటి యాక్సిడెంట్ కేసు, ఇంకోటి రాయుడు గారి చేతిలో చావు దెబ్బలు తినొచ్చే కేసు. అది వస్తుంది చూసారా? నాకు తెలిసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు ప్రాణాలతో తిరిగి వెళ్ళలేదు. ఎందుకైనా మంచిది మీరు మీ బంధువులకి కబురు చేయండి. అదృష్టవశాత్తు ఈ కేసులో మీ వాడు బతికిపోయాడు. అమ్మయ్యా. ప్రసాద్, నానా, మీ నాన్న చివరి కోరిక తీర్చరా. ఏమిటి నాన్న నువ్వు మాట్లాడేది? చెప్పు. ఒక ఆవు బాటిల్ బ్రాందీ తీసుకొచ్చి ఈ మందు సీసాలు కలపరా. ఓవర్గా తాగి తగేట తెచ్చుకున్నావు. ఇకనైనా దాన్ని మర్చిపో. పరా. మిస్టర్ గోవిందు, నీకు నయమైపోయింది. థ్యాంక్స్ సార్. ఇంకేదైనా ప్రాబ్లం ఉందా? మాటి మాటికి నరసం వచ్చి వచ్చిందా అని అడుగుతుందండి. మూత్రం అయితే వస్తుంది కానీ నాకు కావాల్సింది మాత్రం రావట్లేదండి. బై ద బై, గోవింద్ మీకు ఏమవుతాడు? మా నాన్న సార్. ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లమా? అయ్యో, మా నాన్నకి ఫ్యామిలీ అంటే ఎవరు లేరు సార్. మేమిద్దరం కొడుకులం అంతే. ఇదేం రోగం డాక్టర్? సూసైడ్ అటెంప్ట్. అది క్యాన్సర్ కన్నా డేంజరా? ఆత్మహత్యా ప్రయత్నం అయ్యా. నిన్న రాత్రి ఆయన తిన్న భోజనంలో విషం కలుపు తిన్నాడు. జీవితం అన్నాక ఎన్నో సమస్యలు ఉంటాయి. వాటికి భయపడి విషం తినడం మొదలెడితే 3 పూట్ల విషమే తినాలి. ఇప్పుడు నా గురించి మేరీ గురించి ఊరంతా అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు. నా పెళ్ళాం మాత్రం మాట్లాడాలా? మాట్లాడని. అందుకని మేమేమైనా సూసైడ్ చేసుకున్నావా? హ్యాపీగా ఉంటున్నాం. సో టేక్ ఇట్ ఈజీ గోవింద్, లెట్ us go. నువ్వు చేసిన పనికి ఉన్న ఒక్క దిక్క ఎగిరిపోయాడు. అది కాదురా. నువ్వు కత్తి చూపి అడగడం వల్లే వాడు అన్నట్లు విషయం కల్పించాడు. ముందు వాడిని చూపు చూసి తర్వాత నీ పని చెప్తాను. వాళ్ళేం చేయకరా. అది ఏంటన్నా దగ్గర్రా. ఎరా నిజం చెప్పరా. ఏదో పాత కట్ట కడుపులో పెట్టుకుని కావాలని విషం కలిపావు కదా. నాన్న, అయ్యో, ఎవరైనా ఎందుకు నన్ను కొడుతున్నావు? అమ్మో, చంపేస్తాడు. ఎవరైనా నీ ఇంటికి వచ్చి పట్టాడు అన్ను అడిగితే విషయం కలిపి పెడతావా? నాయిలా? ఇది నాయిలు కదయ్యా. అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి కొత్త ఎత్తులు వచ్చాయని చెప్పడానికి వచ్చారు. నువ్వు నన్ను పట్టుకుని కొడుతున్నావు. ఆ మాట ముందే చెప్పచ్చు కదా. ఎక్కడ చెప్పనిచ్చావు? గ్యాప్ లా కూడా కొడుతుంటారు. ఇక సంగతి వదిలే. ఈ ఇంటికి వెళ్ళాను ఎక్కడ? ఎవరయ్యా నువ్వు? ఎందుకు ఆ అమ్మాయికుండా పట్టుకుని అట్టా కొడుతున్నావు? ఆహా, తమరికి ఏం తెలియదంటారు. మనిషిని చూస్తే పెద్ద మనుషులా ఉన్నారు. ఏదో ఆకలికి తట్టుకోలేక కత్తి చూపించి అంత అన్నం అడిగాడని అన్నంలో విషం కలిపి పెడతారా మీరు? అన్నం కోసం ఇక్కడికి ఎవరూ రాలేదు. ఒకవేళ వచ్చినా విషాన్ని ఎందుకు కలిపి పెడతాం? ఇల్లు మారి వచ్చుంటారు. ఇక్కడ 1000 కొంపలున్నాయి మారు రావడానికి. ఏంటి పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? మా నాన్న ఒక్కడే తిన్నాడు గనక కాపాడుకున్నాం. అదే మేము ముగ్గురం తినుంటే గోవింద కొట్టుండేవాళ్ళం. ఒకవేళ మా నాన్నకేదైనా జరుగుంటే ఈ కొంప తగలట్టుండేవాడిని. నీకంత శ్రమేం అక్కర్లేదు. తనన్నది నిజమే. అన్నం కోసం నా ఇంటికి ఎవరూ రాలేదు. కత్తితో బెదిరించడం లేదు. రాత్రి అవడో వెనక పక్క నుంచి ఇంట్లో దూరి వంటగదిలో ఉన్న అన్నం గిన్నెతో సహా ఎత్తుకుపోయాడు. అంటే మీరు ఇంట్లో తినడానికి పులుసు గిలుసు లాంటివి ఏమి పెట్టుకోరు, విషమే పెట్టుకుంటారు. అన్నలోకి విషయం ఎలా వచ్చింది? అది నాకు పెట్టుకున్నాను, నా బిడ్డలకు పెట్టుకున్నాను. తెల్లవారితే పరువు పోతుంది. ఈ లోపు ప్రాణాలు పోవటం మంచిదని నా కుటుంబాన్ని పెట్టుకున్నాను. సాంబశివి గారు, ఏంటి ఘోరం? కడుపు కాకలంటే అన్నం పెట్టే మీరు విషం తించావాలనుకున్నారా? మరేం చేయమంటావు? అప్పు తీర్చలేదని ఆ రాయుడు రౌడీలు ఇంటికొచ్చి అందరినీ బయటికి పోమంటారు. దాన్ని ఆపే శక్తి నాకు లేదు. 3 బిడ్డలతో నడివీధిన పడే కన్నా దేవుడా నన్ను క్షమించు అని అడిగి మనసు చంపుకుని విషయాన్ని కలిపాను. అది సరే, మన దేశంలో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న దగ్గర స్వాముల దాకా అందరికీ సమస్యలు ఉన్నాయి. వాళ్ళందరూ ధైర్యంగా ఉంటలా? మనలాంటి మధ్యతరగతి వాళ్ళమే పరువు పోయింది, మర్యాద పోయిందని విషం దాకా చేస్తున్నాం. మనము ధైర్యంగా ఉండాలండి. ఇప్పుడు మా లారీ మీ ఊరు వచ్చి చెడిపోయింది. మీ ఇంట్లోంచి అన్నం దొంగతనం చేసి నా కొడుకు తీసుకొచ్చాడు. అది చూసుకోకుండా ఆకలి మీద ఉన్న నేను తినేశాను. కానీ ఇందులో ఒక విశేషం ఉందండి. మీరు మీ పిల్లలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకెప్పుడు తొందరపడి పని చేయకండి. ప్రతిసారి కరెక్ట్గా వచ్చి నేను కాపాడలేకపోవచ్చు. రేయ్, ఒక నిమిషం. జస్ట్ 1 అవర్. ప్రసాద్,
అమ్మాయి మంచి ఓమ్లీగా ఉంది కదా. ఎలా దున్నపోతా దొంగతనం చేయనని నాన్న మీద ఒట్టేసావు కదా. అవును. మరి ఇప్పుడు చేసిన పని ఏంటి? దొంగతనం చేసి 4 ప్రాణాలు కాపాడింది తప్ప అది కాదురా. ఏది కాదురా, కావాలంటే కొంచెం విషయం మళ్ళీ తినమని చెప్తాను. ఏంటి వద్దంటావా? రేయ్, పోరా పొమ్మంటుంటే మరి అక్కడ చెప్పట్టు కొడతాం. ఇతనేంటి ఎవరో ఒకరిని కొడతానే ఉన్నాడా? ఏమండి ఆ? ఆయనకి 3 కూతులేనా? నీకెందుకు ఎవరాలో తెలుసుకుందామని. ఏం బస్సు ఈ పక్కన ఏదైనా వర్క్ షాప్ ఉందా? ఉంది, పక్కూర్లో ఒకడు ఉన్నాడు. ఓ 5 కిలోమీటర్లు పో. రండి. ఎక్కడికే? అరే రమ్మంటుంటే ఎక్కడికే? తోడుగా వచ్చి కొంచెం చూపించకూడదా? మరి అదే, ముందు అందరూ నన్ను కొడతారు, తర్వాత ఫ్రెండ్స్ అవుతారు. పద చూపిస్తాను. రే అదే నాన్న జాగ్రత్త. నీ బాబు ఒక బిస్కెట్ దానికి కుక్కెత్తి పోద్ది. ప్రసాద్, ఆ, నాన్నకు మందు తీసుకురావడం మర్చిపోకరా. ఆ, ఆ. ఒంట్లో బాగోలేదని చెప్పారు, ఎండలో నుంచుతారే, లోపలికి వచ్చి కూర్చోండి. మందు అది లేకపోతే నిద్రటి సావదాం. నిద్రపోవటానికే? నిద్రపుచ్చడానికి లేండి. విషయం కలపకుండా కొంచెం గంజి కావాలి. ఇంకా రెడీ కాలేదు. ఏది విషయమా? నాకు ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు. ఎప్పుడు ఎవరో ఒకరికి సాయం చేస్తూ ఉండాలి. నా తమ్ముడు నాకు పూర్తిగా ఆపోజిట్. మీరు వసారాలో కూర్చోండి, నేను వంటవగానే పిలుస్తాను. ఏ నేను సహాయం చేయకూడదా? మీ కుటుంబానికి సహాయం చేసే హక్కు నాకుంది. అయ్యో, నాన్న చూస్తే తిడతారు. తిట్టని, నన్ను తిట్టే హక్కు వారికి ఉంది. మిమ్మల్ని కాదు, మమ్మల్నే తిడతారు. మ్హూ. నేనున్నప్పుడు మిమ్మల్ని తిట్టరు. అవును, నీ పేరేంటి? రాణి. నీ పేరు? దేవి. దేవి. అక్క పేరేంటి? అది అక్కయ్యనే అడగండి. స్వర్ణ. స్వర్ణ. అది స్వర్ణ. నేను ప్రేమిస్తున్నాను సినిమా చూసారా? మేము ప్రేమిస్తే సినిమా చూసాం. అది చూడొచ్చు. బండి పైకి బాగుంది కానీ లోపల చాలా పాటలు పోయినాయి. పాటలు కొత్తవైతే బండి కొన్నాళ్ళు తిరుగుద్ది. సామాన్లు కొనాలంటే టౌన్కి 10 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. మీరు కొని తెచ్చిపెట్టండి, నాకు ఏళ్ళ కుదరదు, రేపో చూస్తా. ఏం చేద్దాం సార్? పక్కన ఏదైనా లాడ్జ్ ఉందా? లాడ్జా? ఆ. ఈ ఊళ్ళోనా? కావాలంటే రాయుడు గారు లారీలు టాటర్లు పెట్టిన షెడ్ పక్కన ఉంది, అక్కడికి వెళ్ళొడుదామా? అందరూ డ్రాయర్ అంటున్నారా? ఎవరది? అయ్యో, రాయుడు కాదయ్యా, రాయుడు. మనిషి సగం మృగం సగం కలిసి పుట్టిన రాయుడు, నరసింహరాయుడు. 20 ఏళ్ల క్రితం కొంత డబ్బు వడ్డీకి తిప్పారు. ఆ తర్వాత 8 వైన్ షాపులు పెట్టారు. ఇప్పుడు ఏ మంత్రి వచ్చినా మధ్యాహ్నం పూట రాయుడు గారి ఇంట్లోనే. ఈ ఊరికి సంబంధించినంత వరకు మిలిటరీ, పోలీసు సర్వం ఆయనే. మనం ఆయనతో మర్యాదగా నడుచుకుంటే చట్టబట్టలు వేసుకుని ముద్దులు ఇస్తారు. ఎదిరిస్తే ఒక్క వేడితో నరికేస్తారు. ఏమైందిరా? ఏమైందిరా? ఏంటి విషయం? గట్టిగా మాట్లాడుకో. చూసారా? సరే సరే, ఇప్పుడు మీరు వెళ్ళండి, నేను కనుక్కుంటాను. 6, 6, 26, 30, ఎరా బంది, దాగుడు ముద్రలాడే వయసు అనేది. చిన్నప్పుడు ఆడుకోలేదు కాబట్టి ఇప్పుడు ఆడుకుంటాను. నీకేంటి అసలు? నాకెందుకు రాసోయ్యా? నువ్వు గోళీలు ఆడుకో, బెళ్ళం కూడా ఆడుకో. బండి రెడీ అవడానికి 2 రోజులు పడుతుంది అంటున్నారు. ఎక్కడికి పోతాం? బతికినా చచ్చినా ఇంక ఈ ఊళ్ళోనే. నీకేం పని తెలుసు ఇక్కడ బతకడానికి? తెలిసిన పని మానేసాం, ఇక అన్ని పనులు తెలుసుకోవడమే. ఈ ఊళ్ళో డాక్టర్ లేట, చదివి ఉద్ధరించు. డాక్టర్ రాగి IAS. నానమంది తెచ్చావా? ఇదిగో రేయ్, పరాయిల్లు పరువు పోతుంది. ఎవరికి తెలియకుండా నాన్నకి తీసుకెళ్ళివు. సరే. రే ఈ వైపు.